6 బంతుల్లో కావాల్సింది 10 పరుగులు. స్ట్రైక్లో ఉంది అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ నిక్కీ ప్రసాద్. మొదటి బంతికే 4, రెండో బంతికి మరొక 2 రన్స్, మూడో బంతికి 4వ బంతికి సింగిల్స్. అండ్ ఇక్కడుంది ట్విస్ట్ ఇన్ ద టైల్. 5వ బంతికి మంచి స్టడీగా ఆడుతున్న నిక్కీ ప్రసాద్ క్యాచ్అవుట్. ఇంకా కావాల్సింది ఒక్క బంతికి 2 పరుగులు. స్ట్రైక్లో వచ్చింది మన తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి. ఏం జరిగి ఉంటుంది? ఎస్, అరుంధతి రెడ్డి చివరి బంతికి మిడ్ ఆఫ్ మీదుగా గాల్లోకి లేపింది. క్యాచ్ అనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ తను 2 రన్స్ పరిగెత్తింది. ఢిల్లీ క్యాపిటల్స్ వాన్ ద మ్యాచ్. ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? ఇంకెక్కడండి, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 3rd ఎడిషన్ 2nd మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ DC మధ్య జరిగిన మ్యాచ్లో. మరి ఈ అద్భుతమైన నేల్ బ్యాటింగ్ థ్రిల్లర్ గురించి పూర్తిగా మాట్లాడుకుందామా? ముందుగా హాయ్, హలో, నేను మీ వంశీ కోపిరి. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు విత్ వంశీ. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లాస్ట్ ఇయర్ ఉమెన్స్ IPL 2లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఓడిపోయింది కదా, సో అది కూడా మైండ్లో ఉండి ఉంటుంది. సో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్గా యాజ్ యూజువల్ ఎస్తికా బాటి అండ్ డేంజర్ పవర్ హిట్టర్ హీలీ మ్యాథ్యూస్ దిగారు. మొదటి ఓవర్లోనే శిఖా పాండే హీలీ మ్యాథ్యూస్ని ఒక మంచి అవుట్ స్వింగర్ తోటి బోల్తా కొట్టించింది. మొదటి 2 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది ముంబై ఇండియన్స్. తర్వాత ఎస్తికా బాటి కూడా తొందరగానే అవుట్ అయిపోయింది. తర్వాత వచ్చిన హర్మన్ ప్రీత్ కౌర్ అండ్ నాట్స్ యువర్ బ్రెంట్ ఏమన్నా పార్ట్నర్షిప్ అండి. ఒక్కసారి హర్మన్ ప్రీత్ కౌర్ ముఖ్యంగా కేవలం 22 బంతుల్లో 42 పరుగులు చేసిందండి. జస్ట్ ఇమాజిన్, 190 స్ట్రైక్ రేట్తో. సూతర్లాండ్ వేసిన ఒకే ఓవర్లో 18 పరుగులు కొట్టింది. 3 4లు ఒక 6 సాయంతో 18 పరుగులు సాధించింది. కానీ బ్యాడ్ లక్, అదే ఓవర్లో అవుట్ అయింది. కేవలం 40 బాల్స్లోనే 72 రన్స్. మంచి పార్ట్నర్షిప్ చేశారు నాట్స్ యువర్ బ్రెంట్ అండ్ హర్మన్ ప్రీత్ కౌర్. తర్వాత ముంబై ఇండియన్స్ టపా వికెట్లు కోల్పోయింది. ఎవరు కూడా అమేలేకర్ కానీ ఇంకా ఎవరు కూడా మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పలేకపోయారు నాట్స్ యువర్ బ్రెంట్తో. కానీ నాట్స్ యువర్ బ్రెంట్ మాత్రం మంచి స్టాండర్డ్ ఇన్నింగ్స్ ఆడింది. 54 బాల్స్లోనే 80 రన్స్ చేసింది. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ నాట్స్ యువర్ బ్రెంట్. 13 4s 135 స్ట్రైక్ రేట్ తోటి 80 పరుగులు చేసి నాట్అవుట్గా ఉంది. చివరి బంతికి అవుట్ అయింది అనుకుంటా. కానీ చాలా బాగా నాట్స్ యువర్ బ్రెంట్ చాలా మంచి స్టడీ ఇన్నింగ్స్ ఆడింది. ఇంకెవరు కూడా తనకి హెల్ప్ చేయలేదు. ఎవరు కూడా సరైన పార్ట్నర్షిప్ నెలకొల్పలేకపోయారు. లాస్ట్ ఎడిషన్లో డెబ్యూ ఇచ్చిన సంజీవని సంజన చివరి బంతి 6 కొట్టి గెలిపించింది. గుర్తుండే ఉంటుంది మీకు ఆ మ్యాచ్. ఆమె కూడా ఏం పరుగులు చేయలేకపోయింది. అమేలేకర్ కానీ సజన కానీ ఇంకా కొత్తగా వచ్చిన అమన్జోత్ కౌర్, లాస్ట్ ఇయర్ ఐ థింక్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆడింది అనుకుంటా అమన్జోత్ కౌర్. ఈసారి తను కూడా ఏం పరుగులు చేయలేకపోయింది. మొత్తం మీద 20 ఓవర్లలో 124 పరుగులకు కట్టడి చేశారు ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్. శిఖా పాండే ఎక్సలెంట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. 4 ఓవర్స్ వేసి కేవలం 14 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసింది. అలాగే సూతర్లాండ్ పరుగులు ఎక్కువ ఇచ్చినా కూడా 34 రన్స్ ఇచ్చినా కూడా 4 ఓవర్స్లో 3 మెయిన్ వికెట్స్ తీసి ముంబై ఇండియన్స్ స్కోర్ని ఎక్కువ రానివ్వకుండా మంచి కట్టడి చేయగలిగింది. అలాగే మన కొత్త అమ్మాయి మిన్ను మని కూడా ఒక వికెట్ తీసింది. అండ్ అలిసా కెప్సీ మంచి ఆల్రౌండర్, తను కూడా ఒక వికెట్ తీసింది. టోటల్గా 20 ఓవర్స్లో 164 రన్స్ చేసిండ్రు. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్స్ ఓపెనర్ మెగ్లానీ అండ్ మన చిచ్చర్ పెడుగుంది కదా షెఫాలి వర్మ. ఏమన్నా బ్యాటింగ్ బాస్. మొదటి ఓవర్లో షబ్నమ్ ఇస్మాయిల్ వేసిన ఓవర్లో చాలా స్ట్రగుల్ అయింది మెగ్లానీ. కేవలం 2 పరుగులు మాత్రమే వచ్చినాయి. తర్వాత ఓవర్లో సైకాయ్ షాక్ వేసిన ఒక ఓవర్లో 22 పరుగులు రాబట్టింది. ఏకంగా 22 పరుగులు రాబట్టింది మన షెఫాలి వర్మ. అందులో 4 4లు ఒక బ్యూటిఫుల్ 6 ఫ్రమ్ ఎక్స్ట్రా కవర్స్. నిజంగా షెఫాలి వర్మ ఆడుతుంటే ఏంట్రా బాబు ఇంత ఈజీగా ఆడుతుంది, ఆ హిట్టింగ్ ఏంటి, ఆ టెక్నిక్ ఏంటి. ముఖ్యంగా తను లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి చాలా ఇంప్రూవ్ అయింది. ఇండియా టీంలో ప్లేస్ కోల్పోయినప్పటి నుంచి షెఫాలి వర్మ చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది బాస్. ముఖ్యంగా ఒక 6 రాగానే నెక్స్ట్ బాల్ ఫ్రంట్కి వచ్చి స్టంప్ అవుట్ అవ్వడం, లేకపోతే వికెట్ల మీద ఉండే బాల్ని ఆడడం, అలా ఏం లేదు. నీట్గా చాలా
మొదటి బాల్ 6 కొట్టిన తర్వాత సెకండ్ బాల్ కూడా సేమ్ ఫ్రంట్ వచ్చింది, ఫ్రంట్ ఫుట్ మీద స్ట్రైట్ హిట్, నీట్గా 4 కొట్టింది. అట్లనే ఇంకా ఒక 3 బౌండరీలు సాధించింది. ఒకే ఓవర్లో 22 పరుగులు సాధించింది. దీంతో పవర్ ప్లేలో కేవలం 6 ఓవర్లలోనే పవర్ ప్లేలో 60 పరుగులు సాధించారు ఢిల్లీ క్యాపిటల్స్. కానీ పవర్ ప్లేలో చివరి నుంచి రెండో బంతికి షెఫాలి వర్మ క్యాచ్ అవుట్ ఇచ్చి అవుట్ అయింది. షెఫాలి వర్మ అసలు ఏమన్నా ఇన్నింగ్సా, కేవలం 18 బంతుల్లోనే 43 పరుగులు, 2 సిక్సర్లు 6 ఫోర్ల సాయంతో 43 పరుగులు సాధించింది. తర్వాత వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ పెద్దగా ఏం ప్రభావం చూపలేకపోయింది. దాని తర్వాత మెగ్లానింగ్ కూడా షబ్నమ్ ఇస్మాయిల్ బౌలింగ్లో అవుట్ అయింది. బ్యాక్ టు బ్యాక్ 3 వికెట్స్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. మళ్ళీ పీకలోతు కష్టాల్లో పడింది. తర్వాత సూదర్లాండ్ కూడా 13 పరుగులు చేసి వేయడం జరిగింది. తర్వాత వచ్చిన అలిసా క్యాప్స్ కూడా కేవలం 16 పరుగులు మాత్రమే చేసి వేయడం జరిగింది. అప్పుడు వచ్చిందండి మన నిక్కీ ప్రసాద్, అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ నిక్కీ ప్రసాద్. గుర్తుంచుకోండి, ఫ్యూచర్లో ఇండియా టీంలో బాగా వినబడబోతుంది ఈ పేరు. మంచి సాలిడ్ ఇన్నింగ్స్ ఆడింది బాస్. కేవలం 33 బాల్స్లోనే 35 రన్స్ స్ట్రైక్ రేట్. అఫ్కోర్స్ స్ట్రైక్ రేట్ తక్కువ ఉండొచ్చు, కానీ చాలా సాలిడ్ ఇన్నింగ్స్. ఆమెతో పాటు సారా బ్రైస్ అని స్కాట్లాండ్ ఉమెన్ ప్లేయర్, ఇప్పుడు ఆస్ట్రేలియాకి ఆడుతుంది బిగ్ బాష్లో, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది బిగ్ బాష్లో. తను కూడా ఒక 4 ఒక 6 తోటి మంచి స్ట్రైక్ రేట్ తోటి 22 పరుగులు కొట్టింది. వీళ్ళిద్దరు మంచి పార్ట్నర్షిప్ తోటి ముంబై ఇండియన్స్ విజయం వైపు దూసుకెళ్తుంది, ఢిల్లీ క్యాపిటల్స్ విజయం వైపు దూసుకెళ్తుంది. అదే టైంలో సారా బ్రైస్ కూడా తన వికెట్ కోల్పోయింది. తర్వాత రాధా యాదవ్ వచ్చింది 19 ఓవర్లో, ఇంకా 2 ఓవర్లలో కేవలం 22 పరుగులు అవసరం ఉన్న టైంలో రాధా యాదవ్ వచ్చి ఒక ఎక్సలెంట్ సిక్సర్ తోటి చివరి ఓవర్ని కేవలం 10 రన్స్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత చెప్పాను కదా, నిక్కీ ప్రసాద్ ఎక్సలెంట్ కంపోజర్ చూపించి మ్యాచ్ని చివరి వరకు తీసుకెళ్ళింది. చివరి బంతికి మన తెలుగమ్మాయి అరుణిత్ రెడ్డి ఫినిషింగ్ టచ్ ఇచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ని గెలిపించింది. నిన్న వీడియో చూసుంటే ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఢిల్లీ క్యాపిటల్స్ పక్క 100% గెలుస్తుందని. నా ప్రెడిక్షన్ కరెక్ట్ అవుతుందో లేదా అని మీకు అర్థమైపోయి ఉంటుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి ముందొచ్చే వీడియోస్ని కూడా ఫాలో కావాలని నేను కోరుకుంటున్నాను. మర్చిపోయాను, ముంబై ఇండియన్స్ బౌలింగ్ విషయానికి వస్తే హీలీ మ్యాథ్యూస్ ఒక వికెట్ తీసింది, అమేలియా కేర్ ఒక 2 వికెట్స్ తీసింది. బాగానే వేశారు బౌలింగ్, ముంబై ఇండియన్స్ కూడా బాగానే వేశారు. బట్ నిక్కీ ప్రసాద్ని ఆపలేకపోయారు. నిక్కీ ప్రసాద్ ఇంకొకటి, వీళ్ళు పవర్ ప్లేలో కొట్టిన 60 రన్స్ ఏదైతే ఉందో అది వీళ్ళకి చాలా ఉపయోగపడ్డాయి. తర్వాత వికెట్స్ తీసినా కూడా స్కోర్ బోర్డు ప్రెజర్ అనేది లేకుండా పోయింది. అందువల్ల ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ముంబై ఇండియన్స్ కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు ఢిల్లీ క్యాపిటల్స్కి. యాక్చువల్లీ ఒకనొక టైంలో ఈజీగా గెలిచిపోతుంది ముంబై ఇండియన్స్, 100లోపే అవుట్ అవుతుందేమో ఢిల్లీ క్యాపిటల్స్ అనుకున్నాం. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన కంపోజర్ చూపించి నిక్కీ ప్రసాద్ విజయంకి చేరువ చేసింది. సో నిక్కీ ప్రసాద్కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు. అఫ్కోర్స్ హర్మన్ప్రీత్ కౌర్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడింది, నాట్స్ యువర్ బ్రంట్ కూడా 80 రన్స్ చేసింది. షెఫాలి వర్మ సూపర్గా ఎక్సలెంట్ స్ట్రైక్ రేట్తో 230 స్ట్రైక్ రేట్తో 43 రన్స్ చేసింది. అయినా కూడా నిక్కీ ప్రసాద్ యంగ్ ప్లేయర్, ఫస్ట్ టైం ఆడుతుంది, డెబ్యూ మ్యాచ్ WPL ఫస్ట్ టైం ఆడుతుంది. సో మంచి కామన్ కంపోజర్ చూపించింది కాబట్టి తనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చేయడం నేను కరెక్ట్ అంటున్నాను. మరి మీరేమంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్.